ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు జూమ్లో రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, ముందుగా మనం చూస్తే నిన్న మనం చూసాం మరోసారి వీకెండ్ రావడంతో మరోసారి హైడ్రా సంబంధించిన బుల్డోజర్లు పేదల ఇల్లు కూల్చే పని మొదలుపెట్టిన పరిస్థితి మనం చూసినాం. శని ఆదివారాలు వచ్చాయంటే ఏదో చోట ఈ రకమైన విధ్వంసం కొనసాగుతుందనే ఆగ్రహం సర్వత్రా కూడా వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న గాజుల రామంలో పేదల ఇల్లు కూలిస్తే కనీసం పండుగ పూట పస్తులుండే పరిస్థితి పిల్లలకు కావచ్చు పేద ప్రజలకు తలెత్తిన సందర్భం. దీనికి తోడుగా ఆడబిడ్డలు ఏకంగా అక్కడే పిల్లల మధ్య బతుకమాడిన సందర్భం కూడా కనిపించింది. వారంతా కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన దృశ్యాలు కూడా అందరినీ కదిలించిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి ఈ మొత్తం అంశాన్ని మనం? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఒక పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోయిందని ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పింది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు ఈ హైడ్రా ఎందుకు తెచ్చిండు అని మొదటి నుంచి కేటీఆర్ గారు కానీ మిగతా మా పార్టీ కూడా ప్రశ్నిస్తుంది. పేదల ఇల్లు గూలగొడుతున్నారు, డబ్బున వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర మీరు పోవట్లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీళ్ళలో కట్టిండు, మిగతా వాళ్ళంతా నీళ్ళలో కట్టరు. వాళ్ళ దగ్గరికి పోకుండా పేద బస్తీ వాసుల మీద ప్రభుత్వం జీవోలు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి మున్సిపల్ పర్మిషన్లు ఉండి ఇంటికి కరెంట్ ఇచ్చి ఇంటికి నల్లా ఇచ్చి ఓట్లు ఇచ్చి అక్కడి నుంచే మీరు ఓటర్ ఐడి కార్డు తీసుకొని ఆ ఓట్లు వేయించుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మీరు పేదల మీద చేస్తున్న దౌర్జన్యం, ఇది రాజ్యం చేస్తున్న దౌర్జన్యంగానే దీన్ని చూడాలి. ఇవాళ ఏమన్యాయమండి? ఆదివారం నాడు గూల కొట్టుకుంటే సోమవారం నాడు నువ్వు పోయి మాట్లాడు వాళ్ళతోని. నోటీసులు ఇవ్వరు కనీసం. 275 ఇళ్ళు నిన్న గాజుల రామారంలో నిన్న కూలగొట్టినారు. ఎందుకు కూలగొట్టిండ్రు? ఏ కారణం లేదు. 7:30కు 6:30 నుంచి బుల్డోజర్లు వచ్చేసి మొత్తం జేసీబీ ల్యాండ్ వచ్చేసి ఏమి అవకాశం ఇవ్వకుండా ఇళ్ళ సామాన్లు కూడా బయటికి తీసుకునే అవకాశం ఇవ్వకుండా దారుణంగా ఉన్న ఇండ్లన్నీ 275 ఇళ్ళు కూలగొట్టారు. ఇది రేవంత్ రెడ్డి ఎలా ఆడపడుచులకు గాజుల మల్కాపురం ఆడపడుచులకు ఇచ్చిన కానుక, దసరా కానుక ఏంటంటే వాళ్ళ నిర్వాసితులు చేసి ఉన్న ఇల్లు వాళ్ళ కళ్ళ ముందు కూలగొడుతుంటే ప్రాణాలు ఆగిపోయేంత పరిస్థితి ఇలా ఆ మహిళలకు ఉంది. బతుకమ్మ కూడా ఆడిన నిన్న వాళ్ళు. హైడ్రా వచ్చింది ఉయ్యాలో, రోడ్డు పాలైతే ఉయ్యాలో, దరిద్ర పాలన ఉయ్యాలో, ఏడదగిలిండి రేవంత్ రెడ్డి ఉయ్యాలో అని పాడిండు. ఏం పారదర్శక ఉంది నీకు హైడ్రాలో అని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. చెప్పు, నువ్వు చెప్పు. ఇదే గాజుల మల్కాపురంలో మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న దాంట్లో మిగతా దాంట్లో మీరు చూస్తే రాజుగారు 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది ఎవరు అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గాంధీ. పేరు గాంధీ, చేసే అన్ని గాడిసే పనులు, దరిద్ర పనులు. రేవంత్ రెడ్డి నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా. మా ఎమ్మెల్యే అని చెప్పిన కదా గాంధీ ఎవరు పార్టీ మారలేదు, కండోలు కప్పితే పార్టీ మారినట్టేనా అని అన్నావు కదా మొన్న. నువ్వు ఢిల్లీలో ఎక్కడ చిట్ చాట్ చేసుకుంటా ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేదు, అది చెప్పే విషయం లేదు. మరి మా ఎమ్మెల్యే మీద మీ చర్యలు తీసుకోమని అడుగుతున్నాం. అరెస్ట్ చేయి, గాంధీని అరెస్ట్ చేయి నీకు దమ్ముంటే. ఇండ్లు కూలగొట్టిండు, ఓన్లీ రేకులు కూలగొట్టిరు. మీరు పోయి హైదరాబాద్ పోయి ఇక్కడనే పేదల ఇల్లు కూలగొట్టిండ్రు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన మాట మీద నిలబడితే, గాంధీ అనేటోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నువ్వు భావిస్తే, నువ్వు చెప్పిన దానికి స్టిక్కర్ అయ్యేటో నిలబడితే చలో అరెస్ట్ చేయ లోపల పెట్టు. మేము చెప్తున్నావు ఆక్రమించిండు పేదల భూములని. గవర్నమెంట్ భూమిని ఆక్రమించి ప్లాట్లుగా చేసి చిన్న చిన్న ప్లాట్లు 60, 80, 100 గదాల ప్లాట్లు చేసి కొన్ని కోట్ల రూపాయలు అక్కడ అక్రమంగా సంపాదించిండు గాంధీ. దానికోసమే కదా నీ పార్టీలు చేరింది ఆయన. మేము చెప్తున్నాం వీళ్ళు అరెస్ట్ చేయి, మరి గాంధీని పంపించు పోలీసు వాళ్ళని. ఎవరెవరు ఇళ్లకో పంపిస్తాం. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి పంపిస్తాం, మా మాజీ ఎమ్మెల్యే ఇంకోళ్ళ దగ్గర పంపిస్తాం, కిషోర్ ఇంటికి పంపిస్తారు. మొన్నగాక నిన్న సీఎం రమేష్ మీద కేసు పెట్టినా కిషోర్ రెడ్డి ఇంటికి పంపించినావు. పంపి మరి అలా గాంధీ ఇంటికి ఎందుకు పంపుతలేవు నువ్వు? ఓ ఇళ్ళని నీ డొల్లతనం బయటపడుతుంది. 350 ఎకరాలు దరిదాపు ఆక్యుపై చేసి ఆక్రమణకు గురయ్యి ప్లాట్లు చేసి అమ్మిన దొంగ గాంధీ. గాంధీ దగ్గరికి మాత్రం నీ జేసీబీలు పోవు, నీ బుల్డోజర్లు పోవు. చుట్టూ రేకులు కడితే ఒట్టు రేకులు కొలగొట్టొచ్చిండ్రు. వాడు మీకు మంచిదే, ఆయన మీ ఉద్దేశంలో మంచోడే. హైడ్రా అక్కడికి పోదు, రంగనాథ్ గారు అక్కడికి పోడు, రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇయ్యాడు. ఏమన్యాయం అండి ఇది? నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో జీవనోపాధి కోసం కూలీ పనులు చేసుకొని బతికేటోళ్ళు మిగతా వాళ్ళంతా కలిసి పేదలు అక్కడ ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్ పర్మిషన్తో. ఒకటే ప్రశ్న ఏంటంటే ఆదివారం శనివారం కూలగొడుతుంది, ఇది అన్యాయమైన హైకోర్టు కూడా చెప్పింది. కూలగొట్టొద్దని హైకోర్టు స్టే ఉంటే కూడా ఆర్డర్లు కూడా లెక్క పెట్టకుండా ఆదివారం శనివారం కూలగొడతారు. మీరు చూడండి, ఇది సోమవారం నాడు పోరు, ఎందుకంటే వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం లేదు. ఒక్క పోలీసుడు అట్రాడు.
ఇప్పుడు హైకోర్టు స్టే ఉన్న తర్వాత ఎట్లా వస్తారండి హైదరాబాద్ కానీ ఎవరైనా కానీ? ఆయన అంటే మాకు వర్తించవండి స్టేలో హైడ్రా వర్తించవు అంటే మీరేమన్నా రేవంత్ రెడ్డి చెప్పింది కాబట్టి రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఉందా హైకోర్టుకు పైన? మీ ఎరుముల రాజ్యాంగం ఏమన్నా నడుస్తుందా? మూసి అని చెప్పి ఇలా ఉన్న పేదలను గవర్నమెంట్ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళని డైలాగులు కొడుతున్నావు కదా. ఇల్లు సంగతి దేవుడు కూడా నాయన ఉన్న ఇళ్ళు కూలగొడుతుండే. ఇప్పుడు 275 ఇల్లు కూలగొట్టినావు. ఎటు పోవాలి వాళ్ళు? ఒక్కవేళ ఆక్రమిస్తే కూడా రాజ్యాంగం ఏం చెప్తున్నాను నేను? ప్రత్యామ్నాయం చూపించకుండా ఒట్టినే వచ్చి ఒక అర్ధరాత్రి పూట ఇల్లు కూలగొట్టేస్తావా నువ్వు? ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజా పరిపాలన? పేదలను హింసపెట్టి గోసపెట్టి ఉన్న ఇల్లు ఖాళీ చేపించి మహిళలను రోడ్డు మీద వేసి మొత్తం హైడ్రా అరాచకం ఇవ్వాలి. హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుంది మూసి సుందరీకరణ అని చెప్పి. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా జూబ్లీహిల్స్ పేరుకు జూబ్లీహిల్స్ కానీ మెజార్టీ బస్తీలు ఉన్నాయి. 9-10 బస్తీలు ఉన్నాయి డివిజన్లలో. అందరు బస్తీ వాసులు కూడా నేను ఏ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కనుక పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇగో ఇండ్లు కూలకొట్టడానికి మీరు తాకి ఆయనకు ముద్ర వేసినట్టే. మీ బస్తీ మీద కూడా రేపు బుల్డోజర్లు వస్తాయి. రేవంత్ రెడ్డికి చంపపెట్టుగా ఈ హైడ్రా చంపపెట్టు మీ దగ్గర నుంచే మొదలు కావాలి. రాష్ట్రంలో హైడ్రా మళ్ళీ రాకుండా చేయాలంటే మీరు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని ఘోరంగా ఓడగొట్టాలి. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ప్రశ్నించే గొంతుగా ప్రశ్నించే ఎమ్మెల్యే రేపు అక్కడ ఉంటాడు. గోపీనాథ్ గారు ఎట్లయితే ప్రశ్నించిండో హైడ్రాని, కాబోయే ఎమ్మెల్యే కూడా రేపు ప్రశ్నిస్తారు. సిటీలో ఈ అరాచకాన్ని ఆపడం జూబ్లీహిల్స్ ప్రజల చేతిలో ఓటర్ల చేతిలో ఉంది. ఇవాళ ఇంత అరాచకం అనండి. బిల్లును వ్యతిరేకిస్తుంది. వద్దయా బాబు హైడ్రా అంటే వినవైతుంది. ఏం సాధించుండో చెప్పండి. ఈ హైడ్రా పెట్టి నువ్వు సాధించింది ఏంటి? ఒక్కటి చెప్పండి. ఒక శ్వేతపత్రం ఇవ్వండి. ఒక చర్చ పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. హైడ్రా అంటే ఇదేదో సూపర్ పవర్ అంట. దానికి అన్ని అధికారాలు ఇస్తారంట, పోలీస్ స్టేషన్లు పెడతారంట. ఏం లాభం పెట్టి నువ్వు ఇంత చేసి ఎవరిని? మీ అన్న తిరుపతి రెడ్డి ఇంటికి పోద్దా బుల్డోజరు? ఆయన నీళ్ళనే కట్టిండు కదా. మేము ఛాలెంజ్ చేసినాం. నీకు దమ్ముంటే బుల్డోజర్లు పంపించు. పెద్దవాళ్ళ ఇళ్ళ మీద పంపి తిరుపతి రెడ్డికి నోటీసులు ఇస్తారు. ఆడ గేటు కూడా కూలగొట్టరు, ఇటుకపేట తీయరు. పొంగులేండి ఫామ్ హౌజులు ఎటు పోవు. ఆయన దగ్గరికి హైదరాబాదు మా పట్నం మహేందర్ రెడ్డి నీళ్ళల్లో కట్టిండు. ఇక పట్నం మహేందర్ రెడ్డి అయితే ఎన్నో ఫోటోలు చూసినాము, కొన్ని 100 సార్లు చర్చించాను మనం టీవీ డిబేట్లలో ఈ విషయం. ఏమైనా సోయిందా? ఈ ప్రజలకు సంబంధించి మీరేమైనా పట్టింపు ఉందా? సిటీలో ఎమ్మెల్యేలు మంత్రులు దేనికి? వరదలు వస్తే ఇప్పుడు హైడ్రా చేయాల్సిన పని ఏంది? నిన్న హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పోయి వరదలలో మునిగిపోయిన ఇళ్లలో పోయి మొక్కలు లోతు నీళ్ళలో పోయి వాళ్ళు అక్కడ వస్తువులు మంచి వచ్చారు. మీరు చేయవలసిన పని, హైడ్రా చేయవలసిన పని అది. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలి మీరు. పేదల ఇల్లు కూలగొడతామంటే కానీ ఒప్పుకునేది లేదు. దీని మీద ఖచ్చితంగా బాధితులు మొత్తం కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఎప్పటి నుంచో ఇవాళ జనతా గ్యారేజ్ లాగా తెలంగాణ భవన్ కేటీఆర్ గారి దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా ఈ హైదరాబాద్లు కూడా ఇవాళ రేపు వస్తారు. దీనికి సంబంధించి ఒక ప్రజా ఉద్యమము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే మొదలు పెడతాం మేము ఖచ్చితంగా. బస్తీ వాసులందరూ కూడా హైదరాబాద్లో బస్తీ వాసులందరూ కూడా ఏకం కావాలి. ఇది రోడ్ల మీదకి వస్తే వినే ప్రభుత్వమే, మాటలతో చెప్తే వినే ప్రభుత్వం కాదు. ముళ్ళుగర్ర తీసి పొడిస్తేనే ఇంటర్ ఈ ప్రభుత్వము. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉంది. కాబట్టి ప్రజా ఉద్యమాలు, ప్రజా చైతన్యమే దీనికి పరిష్కార మార్గం తప్పితే మాటలతో వినేటట్టు లేదు. ఖచ్చితంగా ఒక హైడ్రా మీద ఎప్పటి నుంచో చేస్తున్నాం. మళ్ళీ పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం ఓఎన్ఆర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. నిన్న గాజుల రామారంలో గర్జించిన బుల్డోజర్లు రేపు జూబ్లీహిల్స్ బస్తీలపై కూడా పడే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని తక్షణం గమనించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పేదల ఇల్లు కూలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని కంపల్సరిగా వెంటాడతామని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన సందర్భం. ఇది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి కూడా మండిపడిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రతినిత్యం కూడా బాధితులు తెలంగాణ భవన్కు, జనతా గ్యారేజ్కు తరలి వస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ఉధృతం చేసి ప్రభుత్వం మెడలు వంచేందుకు హైడ్రాకు సంబంధించిన మొత్తం వ్యవహారంపై ప్రజలతో కలిసి సమిష్టిగా పోరాటం చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూసాం గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు చూసాం. కానీ 20 నెలలుగా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ హయాంలో కూల్చివేతలే కనిపిస్తున్నాయనే వార్తలు చూస్తూ ఉన్నాం. పండుగ పూట నిన్న బతుకమ్మ పండుగ ప్రారంభమైన సందర్భంలో కూడా హైడ్రా గాజుల రామారంలో పెద్ద ఎత్తున పేదల ఇళ్లను కూల్చిన దృశ్యాలు
ప్రతి ఒక్కరిని కూడా ఆవేదనకు గురి చేసిన సందర్భం. అక్కడ పండుగ పూట పిల్లలు పస్తులున్న దయనీయమైన పరిస్థితులు కనిపించినాయి. ఆడబిడ్డలు ఏకంగా బాధతో వారంతా కూడా బతుకమ్మ ఆడుతూ వారి ఇబ్బందులను, అవస్థలను, వారి ఇల్లు కూలిపోతే పూర్తిగా రోడ్డున పడిన దయనీయమైన పరిస్థితిని కూడా వివరించిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని, ఈ పరిణామాలను? రాజుగారు, ముందుగా మీకు నమస్తే. నరసింహారెడ్డి గారికి నమస్తే. ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాజుగారు, ఇందిరా గాంధీ గారు 1969లో గరీబీ హటావో అని నినాదం ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని గరీబోంకో హటావో అనే నినాదంగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన పేదరికాన్ని కాదు, పేదలను నిర్మూలించాలనేది రేవంత్ రెడ్డి పాలసీ. ఆయనే చాలా స్పష్టంగా 2 నెలల కింద పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు, ఒక్కొక్కరిని బట్టలు కూడా తీసి కొడితే ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం అర్థమవుతుంది అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఏది తెలియని విషయంగా అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకి, నగర పౌరులకి, మేధావులకి అందరికి కూడా తెలుసు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు కళ్ళు తెరవాల్సింది రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మేధావులు అనబడేవాళ్ళు, లేతే ఇంకా కొంత తటస్థంగా ఉన్న వాళ్ళు, చూద్దాం అంటున్న వాళ్ళు, లేకపోతే కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యక్తిగత కోపంతోనో కక్షలతోనో వాళ్ళు ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పిండ్రు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం చేయాలి ప్రజలు అనే దానికి ఈరోజు హైడ్రా తార్కాణంగా నిలుస్తుంది. 275 మంది కుటుంబాలని రోడ్డు మీద పడేసిరు. ఎంగిలి పూల బతుకమ్మ మొదలైన రోజు బతుకమ్మ కాదు, సావమ్మ లాగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి తెలంగాణలో. హైడ్రా చాలా స్పష్టంగా ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ప్రజలకి, లేతే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోయేటప్పుడు అప్పుడు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయేటప్పుడు అప్పుడు కానీ, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కొత్త మేనిఫెస్టో ఇది. మేము మీ ఇళ్ళు కూలుస్తాము, మీ బ్రతుకులు రోడ్డు మీద పడేస్తాము, ఈ నిర్ణయాలన్నీ కూడా మేము శుక్రవారం సాయంత్రం నుంచి అమలు చేస్తాము, శని ఆదివారాలు కోర్టులు ఉండవు కాబట్టి మీరు కోర్టు తలుపు తట్టేటప్పటికి మొత్తం సర్వనాశనం చేసేస్తాము అని. ఒకటి గమనిస్తే ఒక పోలిక తడుతున్నది నాకు రాజు గారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా శుక్రవారం సాయంత్రం నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే శని ఆదివారాలు, ఆ తర్వాత సోమవారం నుంచి స్టాక్ మార్కెట్ లో వాళ్ళ లబ్ధి, వాళ్ళు అనుకున్న వాళ్ళు లబ్ధి పొందడం కోసం. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పిచ్చివాడిలాగా, ఆయనకి ఈ రోజు అధికారం పిచ్చివాని చేతిలో రాయిలాగా మారిపోయినది. మీరు ఒకటి కంపారిజన్ చేస్తే రాజు గారు, ఈ గాజుల రామారం ఏదైతే ఉందో, ఈ 1000 ఎకరాల కబ్జా చేసిన అరికెపూడి గాంధీ ఈ రోజు ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. గాంధీ గారు, నువ్వు పబ్లిక్ అకౌంట్స్ కమిటీనా లేతే ప్రైవేట్ అకౌంట్స్ కమిటీనా? రేవంత్ రెడ్డి గారు, మీరు సెటిల్మెంట్లు చేసుకునే కమిటీనా? 1000 ఎకరాల కబ్జాదారుని ఎందుకు కాపాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒక విషయం గమనించాలి, ఈ చర్చ చూస్తున్న ప్రజలందరూ కూడా, తెలంగాణ బిడ్డలందరూ కూడా గమనించాలి. గాంధీ గారి భూ కబ్జా విషయంలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గాంధీ గారికి సంబంధించిన ఏదో ఒక ఫైలు, ఇట్లా ఈ కబ్జాలకు సంబంధించిన అంశము ఏదో కేసీఆర్ గారి దృష్టికి వస్తే ఆయన తీసి పక్కన పడేసిండు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనా కాదా అనే దాంతో సంబంధం లేకుండా కేసీఆర్ గారు తెలంగాణ ఆస్తులని కాపాడిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అసలు వాళ్ళకి సిగ్గు కూడా అనిపిస్తలేదు, ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోతున్నారు. మనము ఒక భారతీయులము, మనం తెలంగాణ వాళ్ళము, మనం ఫలానా మన తల్లిదండ్రుల పేర్లు చెప్పి వాళ్ళ బిడ్డలము అని గర్వంగా చెప్పుకుంటాం. మన వారసత్వ సంపద, మన ఉనికి, మన అస్తిత్వం. నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని కాపాడుతున్న స్పీకర్ గారిని కూడా నేను అంటున్నా, రేపు ఏం చర్యలు తీసుకుంటారో కానీ. సో ప్రధానంగా ఏంటంటే, ఈ కూల్చివేతలకు సంబంధించి ఇది ఒక హెచ్చరిక. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఒక సందర్భము. లేకపోతే మొన్న కేటీఆర్ గారు ఆ మధ్య అన్నట్టుగా ఈ ఖచ్చితంగా ఈ కూల్చివేతలని నిరాఘాటంగా, ఎందుకంటే మనకి ఇది ఒక మ్యాండేట్ వచ్చేసింది, ఇది ఒక రిఫరెండం వచ్చేసింది. జూబ్లీ హిల్స్ మనం ఎన్ని కూల్చివేతలు చేసినా, ఎన్ని జీవితాలని రోడ్డు మీద పడేసినా ప్రజలు మనకు మద్దతుగా ఉన్నారు.
అనేది రేపు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళు దాన్ని ఒక రిఫరెండం గా తీసుకునే ప్రమాదం ఉన్నది. ప్రజల జీవితాలు మరింత దుర్భరమయ్యే ప్రమాదం ఉన్నది. ఆ తర్వాత కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు ఒకటి మనం చూస్తున్నాం రాజు గారు, బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఒక్క ఎంపీ కూడా, లోక్సభ ఎంపీ కూడా లేకపోవడం వల్ల యూరియా సంక్షోభము కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం వేసుకుంటూ రైతుల జీవితాల్లో ఆటలాడుతా ఉంటే నిస్సహాయంగా కూర్చోవాల్సి వస్తున్నది తెలంగాణ సమాజం. బీఆర్ఎస్ కి ఎంపీలని ఇవ్వకుండా కాంగ్రెస్ కి 8 మందిని ఇచ్చి ఒక కుల పిచ్చిలో కాంగ్రెస్, మత పిచ్చిలో బీజేపీ కొట్టుకొని ఇలా తెలంగాణకు సంబంధించిన గొంతైన బీఆర్ఎస్ ని చిదిమేసే ఒక అవకాశము ప్రజలు కాంగ్రెస్ బీజేపీలకు ఇవ్వడం వల్ల ఈ రోజు ఎట్లా రైతుల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి, ఎట్లా క్యూలల్లో తెల్లవారుజామునే కూలలో నిలబడుతున్నారు, ఎట్లా దెబ్బలు తింటున్నారు, ఎట్లా తోపులాట గురవుతున్నారు ఈ రోజు చూస్తా ఉన్నారు రైతులు. అదే బీఆర్ఎస్ పార్టీకి ఒక 4, 6, 8 మంది ఎంపీలు ఉంటే ఎట్లుంటుండే కొట్లాట. 2 ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ. లాబింగ్ చేసి ఢిల్లీలో లాబీలు, ఢిల్లీలో లాబీలు చేసి సమైక్యవాదుల్ని, కేంద్ర పెద్దల్ని, అన్ని పార్టీలని ఒప్పించి మేడ మీద కత్తి పెట్టి మా ఆకాంక్షలు ఎందుకు నెరవేర్చాలని రాష్ట్రం తీసుకొచ్చింది. ఈ రోజు ఒక గుప్పెడు ఎంపీలు బీఆర్ఎస్ కి లేకపోవడం వల్ల ఈ రోజు రైతులు యూరియా విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రతి విషయంలో కేంద్ర పాలసీలకు సంబంధించిన విషయంలో. అట్లాగే రేపు మనకి గనక జిహెచ్ఎంసీ గానీ, లోకల్ బాడీస్ గానీ, రాబోయే జూబ్లీహిల్స్ కావచ్చు, ఇంకొక 10 ఉప ఎన్నికల్లో కావచ్చు, బీఆర్ఎస్ కి మ్యాండేట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు, బీజేపీ ఒక మౌనంగా ఇచ్చే మద్దతుకి ఒక రాజముద్ర వేసినట్టయితది. అది ప్రజలు గమనించాలి, మేధావులు కూడా గమనించాలి. లేకపోతే ఈ ఏదైతే వారాంతంలో చేస్తున్న దౌర్జన్యాలు ఉన్నాయో, కోర్టుల కళ్ళు కప్పి కోర్టులకు దొరకకుండా చేస్తున్న రాజ్యాంగ విధ్వంసం ఏదైతుందో అది హైడ్రా రూపంలో, వీళ్ళు నిజానికి ఇండ్లని కాదు, హైడ్రా అనేది రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తుంది, రాజ్యాంగ పునాదుల్ని పెకలిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి అండదండ చూసుకొని అని నేను అభిప్రాయపడ్డమే కాదు, నేను ప్రజల్ని కూడా నేను ఆలోచించండి అని కోరుతా ఉన్నాను. మీ బతుకులు రోడ్డు మీదకి మరింతగా రాబోతున్నాయని నేను హెచ్చరిస్తా ఉన్నాను రాజుగారు. చాలా కీలకమైన అంశం ఇది. పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా పేదల ఇళ్ల కూల్చివేత కొనసాగుతుందని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఓవైపు గ్రామాల్లో యూరియా కొరతతో రైతులు అల్లాడుతూ ఉంటే, నిరసనలతో హోరెత్తిస్తూ ఉంటే, మరోవైపు హైడ్రా కూల్చివేతలతో పేదల బతుకులు బుగ్గిపాలవుతూ ఉన్నాయి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో. ఇప్పుడు నిన్న గాజుల రామారంలో జరిగింది, రేపు జూబ్లీహిల్స్లో కూడా అదే జరిగే పెను ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికను కూడా శ్రీశైల్ రెడ్డి గారు అలాగే ఓఎన్ఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చేస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆపాలంటే, ఈ కూల్చివేతల కుతంత్రాన్ని ఆపాలంటే తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం కనిపిస్తూ ఉంది ఓఎన్ఆర్ గారు. కాళేశ్వరంపై ఇప్పటివరకు కొనసాగించిన అబద్ధాలకు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాస్తవాలు, దాని వెనుక ఉన్న వాస్తవాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తమ్మిడిహట్టికి సంబంధించిన వ్యవహారంలో అక్కడ కనీసం తట్టెడు మత్తి ఎత్తకుండా పూర్తిగా 10 ఏళ్ల పాటు పడవ పెట్టి ఇప్పుడు మళ్ళీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక కూడా ఒక పన్నాగం దాగి ఉందనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? ఇప్పుడు ఈ తమ్మిడిహట్టికి సంబంధించి ఇప్పుడు ప్రాజెక్టు కడతాం అక్కడ అనేది అసెంబ్లీలో కూడా చెప్పిన పేపర్లలో ఇస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు ఎంత సోయిలేని వ్యక్తి అంటే, ఈయన రేవంత్ రెడ్డి వాళ్ళు ఏది రాసిస్తే అదే చదువుతుంది. నేను చదువుకున్నా, మిలిటరీలో పనిచేసిన గొప్పలు చెప్తాడు, కానీ మరి ఇది ఏం చదువుతున్నా నేను అనేది సోయి కూడా లేదు ఆయనకు. అసలు విచిత్రం. ఇప్పుడు నీళ్ళ శాఖ మంత్రి ఆయనకు అసలు నీళ్ళ సోయి లేదు, అసలు మనిషిగా కూడా సోయి లేదు ఆయనకు. ఎందుకు అంటే నువ్వు ఏం చదువుతున్నావు, ఆ టాపిక్ ఏం రాసిచ్చిండ్రు అనేది చూసుకోవాలి కదా. ఇవాళ ఏమంటుండ్రు, పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేసిండ్రంటే దాంట్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు ఏముంది అంటే, తుమ్మిడిహట్టి నుంచి కేసీఆర్ గారు ప్రభుత్వము మేడిగడ్డకు మార్చకుండా ఉండవలసి ఉండే, అనవసరంగా మార్చిండ్రు అనేది వాళ్ళ యొక్క కంక్లూజన్. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కూడా అదే. ఓకే, మీ ఆర్గ్యుమెంటే నిజమైతే ఇవాళ మీరేమంటారు, తుమ్మిడిహట్టి దగ్గర కడతాము, అక్కడి నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లి తీసుకొస్తాం అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. అక్కడ కూడా లిఫ్ట్ ఉంది, మళ్ళీ ఆ సోయి కూడా లేదు. కెనాల్లో తీసుకొస్తాం అంటాడు, కెనాల్లో తీసుకుంటే 80 మీటర్ల హైట్ ఉంది, ఆ నుంచి ఎల్లంపల్లి నువ్వు చెప్పే తుమ్మిడిహట్టి దగ్గర నుంచి. ఒకటి. రెండవ అబద్ధం. మూడవ విషయం అంటే కాంగ్రెస్ పార్టీ సొంతంగా బయట పెట్టుకున్న విషయాలు, తమ డొల్లతనాన్ని తమే బయట పెట్టుకున్నట్టు. తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి అవైలబిలిటీ ఉంది, నీటి లభ్యత ఉన్నా కానీ
రిటైర్డ్ ఇంజనీర్లు వద్దంటుంటే కూడా కేసీఆర్ గారు తీసుకుపోయి మేడి దగ్గర బ్యారేజీలు కట్టిండు అనేది వాళ్ళ ఆరోపణ కదా. ఎస్. ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ తుమ్మిడి దగ్గర కడతాం 152 టీఎంసీల నుంచి 148 టీఎంసీలు మార్చడం కూడా పొరపాటు చేసిండు. ఆల్రెడీ మాకు మహారాష్ట్ర ప్రభుత్వంతో 152 మీటర్ల దగ్గర ఒప్పందం జరిగింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయ్యాల కూడా అన్నాడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా. ఏది మహారాష్ట్రని తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకున్నాక చేసుకొని కేసీఆర్ గారు బేగం పెట్టొచ్చిండు. పెద్ద ఎత్తున ప్రజలు రిసీవ్ చేసుకొని హర్షధ్వానాలతో ఆయన అక్కడ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఆయన కేసీఆర్ గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా 152 మీటర్ల ఎత్తు దగ్గర తుమ్మిడిఎట్టి బ్యారేజ్ 152 మీటర్ల ఎత్తు దగ్గర మీరు కనుక మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద పత్రం ఉందంటున్నావు కదా, అది మీరు బయట పెడితే ఇక్కడ ఉన్న నేను వెయిట్ చేస్తున్నా, ఇక్కడ గంటన్నర ఉంటే నువ్వు అది తీసుకొని రా. 152 మీటర్ల దగ్గర మీరు మహారాష్ట్రతో కనుక ఒప్పందం చేసుకుంటే ఇక్కడి నుంచే నేను నా రాజీనామా పత్రం తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళి నీ సమర్పించి రాజీనామా చేస్తా అని చెప్పిండు. మరి ఏది ఎక్కడి 2016-17 సంగతి ఇది ముచ్చట, 15-16 సంగతి ఫస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు పోయి వచ్చింది. 2015-16లో కేసీఆర్ గారు ఆ రోజే ఛాలెంజ్ చేస్తే మరి 152 మీటర్ల దగ్గర మీకు పత్రం కనుక్కుంటే ఒప్పంద పత్రం ఉంటే మరి ఎందుకు బయట పెట్టలేదు? పోనీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిండు, మరి మొన్న అసెంబ్లీలో బయట పెట్టిరా? పీసీ ఘోష్ కమిషన్ మీ చర్చ జరిగింది కదా, 152 మీటర్ల దగ్గర ఉన్న ఒప్పంద పత్రం మన బయట పెట్టిరా? పెట్టలే. అంటే అది అబద్ధం. మీరు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం బ్యారేజ్ సంబంధించి మీరు చేసుకోలే. కేవలం కాలువలు దువ్వి కమిషన్లు దొబ్బి దాంట్లో 30% 20% మొబిలైజేషన్ అడ్వాన్స్లో తీసుకున్నారు. ఇక టెక్నికల్ అంశానికి వద్దాం. ఇప్పుడేమంటుండ్రు 152 దగ్గరలో పిలిస్తే 150 కన్నా కడతాము, లేదా 150 దరిదాపులు 148 149 కడతాం అంటుండ్రు. క్లియర్గా వాళ్ళే చెప్తుండ్రు. ఆయన ఇది ఇంజనీర్లు తయారు చేసిన రిపోర్టు వాళ్ళ పత్రికలు వాళ్ళ డబ్బా కొట్టే పత్రికలు వచ్చిన లీకుల ప్రకారమే చెప్తున్నాం. ఏమంటున్నారు ఇప్పుడు 165 టీఎంసీ లేదంట, 148 దగ్గర కడితేనేమో 44 టీఎంసీల నీటి లభ్యతుందంట. తుమ్మిడేటి గురించి మాట్లాడుతున్నాం, దయచేసి ప్రజలు కూడా గమనించాలి. ఇది తుమ్మిడేటి దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది కేసీఆర్ గారిన కాళేశ్వరాన్ని లేదు అన్న అబద్ధం. ఎట్లా అంటే చెప్పేది 148 దగ్గర కడితేనేమో 44 టీఎంసీలు నీటి లభ్యత, 149 దగ్గర కడితే 66 టీఎంసీలు నీటి లభ్యత, 152 దగ్గర కడితే 88 టీఎంసీలో 80 టీఎంసీల నీటి లభ్యత. ఇప్పుడేమంటుండ్రు? ఇప్పుడు అంటే అసలు ఎందుకు 165 టీఎంసీలు ఉన్నాయని ముఖ్యమంత్రి నువ్వు చదివినావుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి. 165 టీఎంసీల నీటి లభ్యత తమ్మిడేటి దగ్గర ఉన్నప్పటికి కూడా మీరు బ్యారేజ్ స్థలం మార్చినారు అనేది పీసీ కమిషన్ కూడా తప్పట్టిందని మీరే చెప్పారు కదా. మరి 165 టీఎంసీలు నీటి లభ్యత ఉంటే ఇవాళ మీరు ప్రపోజ్ చేసింది 80 టీఎంసీలే కదా. సగానికి సగం నీళ్ళు ఎటుపోయినాయి నీళ్ళు. ఏది వీళ్ళు చెప్పేది 152 మీద, అది ఇప్పుడు 80 టీఎంసీలే ఉందంటాడు ఆయన. అందుకే చెప్పేది మీరు చెప్పింది పచ్చి అబద్ధం. మీరు అసెంబ్లీలో చెప్పింది, ముఖ్యమంత్రి చెప్పింది పచ్చి అబద్ధాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి లేని నీటి మంత్రి చేసింది ఇంకా పచ్చి అబద్ధాలు. ఇవాళ ఏం తేలింది? పీసీ ఘోష్ కమిషన్ వేస్ట్ అని తేలింది. అది చెత్త బుట్టలు కూడా పనికిరాదని మేము చెప్పిన వాదన తేలింది. ఇవాళ ఎట్లా తేలింది అంటే నీళ్లు లేవు అనేది ఆయనే చెప్తున్నాడు. మీరు ప్రకటించిన ప్రకటనలోనే మీరు రాపించుకున్న లీకులలోనే ఇప్పుడు నీళ్లు లేవు ఆడ. అది కూడా ఇప్పుడు ఆయన 148 దగ్గరనే కడతాడంట, అంటే ఉండేది 45. ఇది మేము చెప్పి ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టు ప్రకారం, వ్యాస్కో ఇచ్చిన రిపోర్టు ప్రకారమే నీటి లభ్యత లేదు. కాబట్టే ఆ జీవోలు కూడా ఫస్ట్ చదివిండు, సిడబ్ల్యూసి రిపోర్ట్లో కూడా 165 టీఎంసీలు నీటి లభ్యత ఉంది అని చదివిండు. కింద రాసిండు విచ్ ఇంక్లూడ్స్ పైన రైపేరియన్ రేట్స్ ప్రకారం 63 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది 152 దగ్గర కడితేనేమో ఇట్లుంటుంది, వాళ్ళు ఒప్పుకున్నది 150 దగ్గర కడితే కేవలం 44 టీఎంసీలే ఉంటాయి. గోదావరిలో మిగతా ఆడుకున్నాయి, ఇది 75% డిపెండబిలిటీ మీద. ఆల్రెడీ 80% 90% కూడా వాడుకుంటున్నారని ఆ లెక్క కూడా ఇచ్చారు. అదే లెటర్లా ఆ ముందు ఒక్కడి పేపర్ చదివారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు ఆడింది అనేది వాళ్ళే ఇయ్యాల స్పష్టంగా చెప్తున్నారు. 165 టీఎంసీల నీళ్లు లేవాడా తొమ్మిడేటి దగ్గర, 60 టీఎంసీల నీళ్లు ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఈ కారణం చేతనే
గోదావరిలో ఉన్న 968 టీఎంసీలు ఒడిసి పట్టడం కోసము ఓకే ఎప్పటికైనా కృష్ణాలో మనకు డేంజర్ ఉందని కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి ఓకే మనం ఒక 240 టీఎంసీలు మనం నీటి లభ్యత కాళేశ్వరం దగ్గర ఉంది, తుమ్మినేటి దగ్గర లేదు కాబట్టే కాళేశ్వరంలో 3 బ్యారేజీలు కట్టి అక్కడి నుంచి అన్నారం సుందిల్లి కట్టేసి అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేట్ తీసుకొచ్చి మిగతా అన్నిటి కూడా చేసింది. ఓకే ఈవెన్ ఎస్ఆర్ఎస్పి కూడా రివర్స్లో గోదావరిని ఒకవేళ ఎస్ఆర్ఎస్పి నిండకపోతే తీసుకొచ్చే క్రమాన్ని మొత్తం కూడా చాలా శాస్త్రీయంగా చిత్తశుద్ధితోని తెలంగాణ ప్రజలకు గోదావరి నీళ్లు అందించాలి ప్రతి రైతుకు అనే ఉద్దేశంలో చేసిన ప్రాజెక్టు. రైట్. అంటే మీ ద్వారా 2 అంశాలు తెలంగాణ ప్రజలు గమనించాలి. పీసీ గోస్ కమిషన్ అనేది లేదు. ఓకే. ఇంకా స్థల మార్పిడి మీరు బ్యారేజీ మార్పిడి ఎందుకని అన్నారు, ఇందుకని మీరే చెప్తున్నారు. కాంగ్రెసే తన సొంతంగా బట్టలిప్పుకొని నగ్నంగా బయటకు వచ్చి అబద్ధాలు ఆడినా మేమని చెప్పుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా, నువ్వు చెంపలేసుకోవాలి, ముక్కు నేలకు రాయాలి. నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడినందుకు నీటి శాఖ మంత్రిగా నువ్వు రాజీనామా చేయాలి, క్షమాపణ కొట్టాలి కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రజలకు. నువ్వు ఏది 168 టీఎంసీ లేది, తుమ్మేటి దగ్గర నీళ్ళు లేవని నువ్వే చెప్తున్నావు, నీ రిపోర్టే చెప్తుంది. ఇది నేను చేసే డిమాండ్ ఆయన. శ్రీశైల్ రెడ్డి గారు, ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని ముందు నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తున్న వాదన ఏదైతుందో అది వాస్తవమని మరోసారి తేలుతున్న సందర్భాలు కూడా చెప్పింది. బీఆర్ఎస్ కూడా చెప్పిన సందర్భం, రిటైర్డ్ ఇంజనీర్లు నిపుణులు కూడా ఏదైతే వాదన వినిపించారో ఆ వాదనే వాస్తవమని మరోసారి స్పష్టంగా తేలుతున్న సందర్భం కనిపిస్తోంది. స్థలాన్ని తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చిందనే అంశంపై బీఆర్ఎస్ అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా కూడా కుండబద్దలు కొట్టిన సందర్భం. గతంలో దీన్ని విమర్శించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఏకంగా అక్కడ నీటి లభ్యత లేదనే అంశాన్ని అంగీకరిస్తున్నట్టుగా, పరోక్షంగా అంగీకరిస్తున్నట్టుగా సంకేతాలు అలాగే రకరకాల కథనాలు కూడా పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని మనం? రాజుగారు, మనకి అఫీషియల్ గానే గోదావరి నదిలో 968 టీఎంసీల హక్కు మనకున్నది. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి మద్దతుతో, నరేంద్ర మోడీ మద్దతుతో ఈ రేపు కృష్ణాలాగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ బీజేపీ ప్రభుత్వం యొక్క నదుల అనుసంధానంలో భాగంగా ఆయన బనకచెర్లకి ఈ నీటిని కూడా తీసుకుపోతాడు. సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలా? తెలంగాణలో నీటి లభ్యత, నీటికి సంబంధించి కానీ ఏదైనా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, కాళేశ్వరం గురించి 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసిన కాళేశ్వరం, దాని మీద దుమ్మెత్తిపోయాలి, బురద చల్లాలి, రాళ్ళు వేయాలి, అది కూలిపోయిందనాలి. ఒకవైపు కూలిపోయిందంటూనే ఇంకా దానికి సంబంధించిన గంధమల్ల కావచ్చు, మన మూసికి గోదావరి నీళ్ళు తరలించడం కావచ్చు, కాళేశ్వరం ద్వారానే కదా. సో ఇవన్నీ ఉండగా నిందలేస్తూ నిష్ఠూరాలేస్తూ రోజు రోజుకి కమిషన్లు కాలయాపనలు చేస్తూ ఒకటి బీఆర్ఎస్ పార్టీని విలన్ గా చేయాలి, కేసీఆర్ ని విలన్ గా చేయాలి. 2 వాళ్ళు ఇచ్చిన హామీల నుంచి ప్రజలు ప్రశ్నించకుండా డైవర్షన్ చేయాలనేది తప్ప నిజానికి ఈ రోజు నీటి లభ్యతకు సంబంధించి తమ్మిడిహట్టి కాకుండా మేడిగడ్డకి ఎందుకు తీసుకుపోయినన్నది 1 కాదు 2 కాదు, పదే ఎన్నో సార్లు కేసీఆర్ గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు, చాలా మంది మేధావులు, ఇంజనీర్లు అందరూ కూడా పదే అది సోషల్ మీడియాలో కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కానీ, కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా ఒక ఇంజనీర్ లాగా మొత్తం మ్యాప్ వేసి ఏడికెళ్ళి నీళ్ళు వస్తాయి, ఎన్ని వస్తాయి చెప్పిండ్రు. ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఆ రోజైనా బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే నేను గంటన్నర నువ్వు తీసుకురావా, నీ ఒప్పందం తీసుకురా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆ రోజు ఛాలెంజ్ కూడా చేసిండు. ఇప్పుడు వాళ్ళే ఈ రోజు లేదు మేము 165 కాదు, 158 కాదు, 150కి ఇంకా వీలైతే 148కైనా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటాం అనేది అన్నారంటే దానికి కారణం ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం అధ్యయనం చేసిన తర్వాత కేసీఆర్ గారు ఏ నిర్ణయాలు ఉత్తగా అలవోకగా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద తీసుకోరు. ఆయన అధ్యయనం చేసి, ఎందుకంటే తెలంగాణలో ఏ చిన్న పిల్ల కాలువ, ఏ సెలయేరు, ఏ నది ఎక్కడెక్కడ పారుతుంది అన్ని స్పష్టంగా ఆయనకు అవగాహన ఉన్నది కేసీఆర్ గారికి. అంటే తమిళహట్టిలో నీటి లభ్యత ఉంటే మేడిగడ్డకి ఎందుకు మారుస్తారు కేసీఆర్ గారు? అది ఆయన చేయరు. ఆయన మనసే దానికి ఒప్పుకోదు, అట్లా చేయడు ఆయన. సో కాబట్టి ఆ రోజు నీటి లభ్యత లేని కారణంగా, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం కారణంగా తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో 1 కోటి ఎకరాల మాగాణం చేయాలనే లక్ష్యంతో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు
డిజైన్ అట్లా జరిగింది. దాని ఫలితాలు కూడా వచ్చినాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో 1,00,000 కోట్ల అవినీతి అనేది, దానికి అయిన ఖర్చే 90,000, 1,00,000 కోట్లు ఎట్లయితుందని రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి గారు కూడా అనడం కావచ్చు. అయితే కాళేశ్వరం కారణంగా ఈరోజు తెలంగాణ ఉత్తరాది రాష్ట్రాలని కూడా తలదన్ని, పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని కూడా తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలబడ్డదని ఆంధ్రజ్యోతి రాయక తప్పని పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నది కదా. సో కాబట్టి ఏంటంటే స్పష్టంగా కాళేశ్వరం యొక్క రూపకల్పన ఎందుకు జరిగింది, కాళేశ్వరం వల్ల ఏం ప్రయోజనం జరిగింది అనేది తెలుసు, తెలంగాణ ప్రజానీకానికి తెలుసు, దేశమంతా తెలుసు. అయితే ఏంటంటే 2 ఏళ్లు గడిచిపోయినాయి, ఏమీ చేయలేకపోతున్నారు, జనాల్లో ఆగ్రహాలు పెరుగుతా ఉన్నాయి. అయినా కూడా వీళ్ళకి సోయి రాకుండా కేసీఆర్ మీద రాళ్లేయడంలో బాగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళే స్పష్టంగా చెప్పారు కదా, 150కో 148కో మేము మహారాష్ట్రకు ఒప్పందం చేయడానికి ఇప్పుడు కసరత్తు చేస్తా ఉన్నారంటే కారణం ఏంది, నీళ్ళ లేవని కదా ఒప్పుకుంటున్నారు కదా. వీళ్ళకి తెలుసు, తెలియదేం లేదు, అన్ని తెలుసు. ఆత్రేయ రాస్తాడు ఒక సినిమా పాటలో, తెలియనిదేమీ లేదు, తెలిసి ఫలితం లేదని. అట్లా ఉంది ఈ రోజు కాంగ్రెస్ వ్యవహారం. సో కానీ ఒకటండి, నీళ్లు, దేవుడు, వీటికి నిజాలు తెలుసు, నీళ్లకి నిజాలు తెలుసు, దేవుని కూడా నిజాలు తెలుసు, ప్రజలు కూడా ఆ నిజాలు గమనిస్తారు. కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కాదు, ఇంకా ఎన్ని కమిషన్లు వేసుకున్నా, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలు చేసినా, ఏమి చేసినా కూడా ప్రజల జీవితాలలో ఒక సమూలమైన మార్పు రావడము, తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఒక విప్లవాత్మక మార్పులు రావడము, జీవన ప్రమాణాలు పెరగడము, ఇవన్నీ కూడా వాస్తవాలు. వీటిని ఎవరు కూడా దాచిపెట్టలేరు. కాంగ్రెస్ పార్టీ గాని లేతే ఇటు బీజేపీ గాని కాంగ్రెస్ చేస్తున్న వీటన్నిటికి కూడా ఒక మౌనంగా ఆమోద ముద్రలేస్తున్న తెలంగాణ బీజేపీ, జాతీయ బీజేపీ కూడా ఈరోజు 2 జాతీయ పార్టీలు, అటు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటు 8 మంది ఇటు 8 మంది కూర్చుని తెలంగాణతో నాటకాలు ఆడుతా ఉన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలతో వాళ్ళు పరిహాసం ఆడుతా ఉన్నారు. ఈ పరిహాసాలు, ఈ నాటకాలు చెల్లవు అని తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రైతాంగం ఆ రోజు అట్లా కాసేపు పార్టీలను పక్కన పెట్టండి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ అని పెట్టండి, రైతాంగము తమ బతుకు, తమ గోస, తమ జీవనం గురించి ఆలోచిస్తారు. రాజు గారు, ఎట్లా ఉంది ఈరోజు రైతులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు, ఎందుకు రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటలకి కొనే దిక్కు లేకుండా ఎందుకు పోయింది, ఎందుకు తడిసిపోతున్నాయి, ఎందుకు కళ్ళల్లోనే మొలకలు ఎత్తుతా ఉన్నాయి, ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు, ఎందుకు రైతు బంధు రావడం లేదు, ఎందుకు రుణమాఫీ రావడం లేదు, ఇది వదిలేసేసి కాళేశ్వరం, పీసీ ఘోష్ ఈ అబద్ధాలు చెప్తుంటూ కూర్చుంటే రైతులేం ఊరుకోరు. బూతులు తిడతా ఉన్నారు సోషల్ మీడియాలో, అందరినీ బూతులు తిడతా ఉన్నారు, గవర్నమెంట్ ని బూతులు తిడుతున్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అని అంటున్నారు. ఇవన్నీ జనజీవన చిత్రాలు, జనజీవన వాళ్ళలో ఉన్న వాస్తవాలు. ఈ వాస్తవాలని ఎన్ని మసిపూసి మారేడుకాయ చేసినా మభ్య పెట్టలేరు, నిజాలని దాచలేరు. రాజు గారు, ఇది చాలా స్పష్టం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఇప్పుడు పరస్పర వైరుధ్యమైన స్టేట్మెంట్లు చూస్తే, ఇప్పుడు కాళేశ్వరం ద్వారా 2 పిల్లలు కుంగిపోయిన మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం వేస్ట్ అని మన అసెంబ్లీలో చెప్పారు. ఓకే, అదా వేస్ట్ అనుకుంటే మీరు చెప్పిన శంకుస్థాపన, గంధమల్ల శంకుస్థాపన వెనకకు తీసుకోవాలా, ఆ శిలాపలకం రేవంత్ రెడ్డి పోయి కూలగొట్టాలి. మీరు చెప్పిన మూసి పునరుజ్జీవం 20 టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకొస్తానని బంద్ చేయాలి. దానికి 7,000 కోట్లు పెట్టి టెండర్లు పిలిచి అది రద్దు చేయాలి. కాళేశ్వరం అంటే ఏందో మీరు చెప్పాలి. రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను పేపర్ స్టేట్మెంట్, మొన్న పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, ఎన్డీఏసీ రిపోర్టు ప్రకారమే ఈ 2 పిల్లర్లు ఈ బ్లాక్కు సంబంధించి రిపేర్లు చేయడం కోసం ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీని ఫైనల్ చేయబోతున్నాము. వారం రోజుల్లో టెండర్లు పిలిచి అంతర్జాతీయ కన్సల్టెన్సీకి ఒప్పజెప్పబోతున్నాము అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రేపు ఒక రిపేర్ చేసి మేడిగడ్డని ఆన్ చేసినాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ చేయాలిగా, రిపేర్లు చేస్తున్నావు అని మీరే ప్రకటించారు కదా. మేడిగడ్డ వేస్ట్ కూలిపోయింది పనికిరాదంటావు, నువ్వే రిపేర్ చేస్తా అంటావు. రిపేర్ చేసిన తర్వాత ఈ తుమ్మినేటి డ్యామ్ ఏం చేస్తారో చెప్పాలి మీరు. అది రిపేర్ చేసిన తర్వాత 240 టీఎంసీలకు రిజర్వాయర్లన్నీ ఉన్నాయి కదా, ఇది ఆన్ అయింది కదా, మళ్ళీ తుమ్మినేటి దగ్గర కట్టాం అంటే ఇది ఒట్టి డ్రామా. తుమ్మినేటి దగ్గర వీళ్ళు కట్టరు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్, కాళేశ్వరం మీద బురద జల్లటం కోసము ఉపయోగించుకునే ఐటమ్. రెండో ఐటమ్, ఇప్పుడు ఏమంటున్నారు, లింక్ 1 ఏదైతే ఉందో తుమ్మినేటి దగ్గర వీళ్ళు ప్రాజెక్ట్ కడతారంట, తుమ్మినేటి నుంచి
ఎక్కడికి ఎల్లపల్లికి తీసుకొస్తామంటున్నారు. ఓకే. ఎల్లపల్లి దాని టెండర్లు ఇప్పుడు పిలుస్తున్నారు. దాని టెండర్లు పిలిచేది ప్రాజెక్ట్ ఇంతవరకు ఏం కాలేదు. తుమ్మిడేటి అప్పుడు కూడా 2007 నుంచి 14 వరకు చేసింది ఇదే. కాలువలతో మీరు కమిషన్తో మీరు ప్రాజెక్టు గురించి ఆలోచించలేదు, డ్యామ్ గురించి లేదు, బ్యారేజ్ గురించి. ఇప్పుడు అదే డ్రామా చేస్తున్నారు. మళ్ళీ పైసలు కావాలి, మళ్ళీ సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పైసలు పంపాలి. మీ యొక్క ధనదాహం కోసమే ఈ డ్రామాలుగా తప్పితే అలా వాస్తవం లేదు. మిగిలింది ఒక్కటే శరణ్యం. మీరు ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయండి. రిపేర్ చేసి దాని ఖర్చు అయ్యేదో 200-300 కోట్లు. ఎన్డీసీఏ నివేదికనో ఏ నివేదికనో ఇమ్మీడియట్గా రిపేర్ చేయండి, తీయండి, ఎత్తిపోయండి. నీళ్ళు ఎత్తిపోయండి. రేపు అక్టోబర్ నుంచి ప్రాబ్లం అవుతుంది నీళ్ళకి. ఎట్లాగూ ఇప్పుడంటే వర్షాకాలం అయిపోయింది. ఎత్తాల్సిందే, ఖచ్చితంగా చేయవలసిందే. మళ్ళీ ప్రాజెక్ట్ కట్టమనేది ఒక వేస్ట్ మూర్ఖపు చర్య అంటారు దీన్ని. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. శ్రీశైల్ రెడ్డి గారు అలాగే ఓఎన్ఆర్ గారు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణకు జీవన రేఖ, తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన భాగ్యరేఖ కాళేశ్వరం ప్రాజెక్టుపై 2 ఢిల్లీ పార్టీలు ఇంతకాలం పాటు చేసిన దుష్ప్రచారం అంతా కూడా అబద్ధమని చాలా స్పష్టంగా తేలుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని స్పష్టంగా వివరాలు వెల్లడవుతున్న అంశం కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం గమనిస్తోంది. తెలంగాణకు సంబంధించి 100 ఏళ్ల విజన్కు, కేసీఆర్ గారి 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు రూపమైన కాళేశ్వరంపై బురద జల్లినందుకు తెలంగాణ సమాజానికి 2 ఢిల్లీ పార్టీలు కూడా క్షమాపణలు చెప్పాలని ఓఎన్ఆర్ గారు అలాగే శ్రీశైల్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఓఎన్ఆర్ గారు మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. కారుణ్య నియామకాలకు సంబంధించి, హోంగార్డులకు సంబంధించిన వ్యవహారంపై కూడా ఒక కీలకమైన కథనం. దీనికి తోడుగా డిఏకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యానికి సంబంధించిన కరువు, దాదాపు 900 కోట్లకు సంబంధించిన బకాయిలకు సంబంధించిన వ్యవహారం, ఈ 2 కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ 2 కీలకమైన అంశాలను మనం? కారుణ్య నియామకాలకు సంబంధించి అయితే సింగరేణిలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రభుత్వానికి తక్కువ జీతంతో సేవ చేస్తున్న వాళ్ళు హోంగార్డ్స్. వాళ్ళ జీతాలు పెంచిన ఘనత కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి మరీ జీతాలు ఇచ్చినారు. వీళ్ళ టైం చాలా ఇస్తున్నారు వాళ్ళ చేసే సేవలకని. కారుణ్య నియామకాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగేది. 800 మంది హోంగార్డులు చనిపోతే ఇదే ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు సెప్టెంబర్ 23 ఎవరైతే రవీందర్ అని ఒక హోంగార్డ్ చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి రవీందర్ సతీమణితోని ఆ సంజయ్ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె కూడా, ఇంటికి వెళ్ళి ఆ ఫోటో కూడా ప్రచురించడం. చూడాలి రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు కనీసం మానవత్వం ఉంటే చూడు, ఆ ఫోటో చూడు. నువ్వు పోయి చెప్పిన హామీనే అధికారంలోకి రాగానే ఈ 800 మంది కారుణ్య నియామకాలు నియమిస్తానని అయ్యాల వాళ్ళ యొక్క సెంటిమెంట్ను వాడుకొని రాజకీయంగా లబ్ధి పొంది వాళ్ళ ఓట్లను వేయించుకొని ఇవాళ రహస్యంగా ఒక జీవో తెచ్చినారు. ఒక జీవో వచ్చింది, ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటిది? కారుణ్య నియామకాలు లేవు, ఇవ్వదు ప్రభుత్వం అని చెప్పినారు. ఇట్లా అంటే రాజకీయాల కోసము, అధికారంలోకి రావటం కోసము లేనిపోని వాగ్దానాలు పెట్టి ఇప్పుడు రాగానే అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకి ఇదే మోసం రేవంత్ రెడ్డి. ఒక్క హోంగార్డ్స్కే కాదు, రైతులకు ఎన్ని హామీలు ఇచ్చారండి? రుణమాఫీ 49,500 కోట్ల నుంచి 20,000 కోట్లు కూడా చేయలేదు. రైతు బంధు 4-5 సార్లు వస్తే 2 సార్లు ఎన్నికల కోసం వేసిందే. ప్రతి నెలకు 2,500 ఇస్తారని చెప్పినారు 18 సంవత్సరాలు నిండే వాళ్ళకు. ఇంతవరకు ఏ మహిళకి ఇవ్వలేదు మీరు. ఇక యువతను కూడా మోసం చేసి 4,000 నిరుద్యోగ భృతి ఒక్క 4 కూడా ఇవ్వలేదు. ఇక ఎవరికి మీరు ఇచ్చిన అసలు ఆ 6 గ్యారంటీలు 13 పథకాలలో కాకుండా ఇచ్చిన 420 హామీలలో ఒక్క హామీ సంపూర్ణంగా నెరవేర్చింది లేదు. వృద్ధులు, పెన్షన్దారులు, పెన్షన్ మీద బతికే దరిదాపు 42 లక్షల మందికి కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చినారు. ఇలా వాళ్ళకి 4,000 ఇస్తానన్నావు. ఏది ఒక్కలకని ఇచ్చినవా? 4,000 ఇంతవరకు ఇచ్చిన 2,000 ఉన్న 2,000 3-4 నెలలు ఎగ్గొడుతుంది 21 నెలల్లో. ప్రజలందరినీ ఏంటంటే ఒక ఏమంటారు అలవి కాని హామీలు చేతులు పెట్టి అరచేతులు వైకుంఠం చూపెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎంతసేపు ఇంట్లో కూర్చొని ఏడిస్తే కాదు, ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయవలసిందే, ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాల్సిందే, వస్తేనే ఈయనే ప్రభుత్వం ఇది. ఉద్యోగస్తులకు కూడా నా విజ్ఞప్తి, చాలాసార్లు ఉద్యోగస్తులు సంఘాలు జేఏసీ వేసుకొని సమ్మె పిలిపించి అది ఇచ్చి ఇది ఇచ్చేస్తున్నారు. మరి ఎందుకో ఏమవుతుందో కానీ అసలు 5 డిఏలు బకాయిన కేంద్ర ప్రభుత్వం డిఏలే 2 ఉన్నాయి. అలా 900 కోట్లు బాకుంటే ప్రభుత్వాన్ని ఎందుకు వదిలిపెడుతున్నట్టు ఉద్యోగ సంఘాలు? ఖచ్చితంగా మిత్రులారా, మీరు పోరాడితే తప్పితే రాదు. ఇది మీ చర్చలకు పోయినా ఇది నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది దున్నపోతు మీద వర్షం పడుతున్న ప్రభుత్వం. పోగానే మీరు ఏదో ఆ రేవంత్ రెడ్డి ఏదో కూర్చోబెట్టి అది చేయగానే మీరు వస్తే మాత్రం మీ పైసలు రావు, మీ కుటుంబాలు రోడ్డున పడితే చాలా ఇబ్బంది పడతారు. రావాల్సిన డబ్బులు మీ హక్కు, అది ప్రభుత్వం ఇవ్వవలసిన హక్కు, అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కూడా వాడుకొని ఈయన ఇవ్వకపోయినా అనేది చూసుకోవాలి.
ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేస్తుంటూ తెలంగాణ ప్రజలు ఇలా పెద్ద ఎత్తున తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. నీకు ఏమాత్రము ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నా ఏదున్నా నిలబెట్టుకోవాలి. ఇది కూడా రాహుల్ గాంధీ కూడా మాట్లాడతలేండి యూరియా గురించి. ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడలే రాహుల్ గాంధీ యూరియా గురించి. నువ్వు తిరుగుతున్నావు మరి ఓటు చోరీ అని చెప్తున్నావు. ఇక్కడ ఎమ్మెల్యేల చోరీ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు యావరేజ్ 2 లక్షలు వేసుకున్నా 20 లక్షల ఓట్లు చోరీ అయినా ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించారు, చెయ్యి గుర్తు మీద కాదు. కారు గుర్తు చెయ్యికి ఎట్లా మారే? ఇక సిగ్గు లేకుండా మాట్లాడతాను. నిన్న పార్టీ కండవలు కప్పితే మారినట్టేనా? కండవలు కప్పితే మారలే. మీరు సిఎల్పి మీటింగ్ పోయిరా ఎమ్మెల్యేలు. మీ దీప్దాస్ మున్షి ఉంది జాయిన్ చేసుకుంటేప్పుడు దానం నాగేందర్ మీతో వాళ్ళని. దానం నాగేందర్ బీఫామే ఇచ్చినావు, ఎంపీగా నిలబడ్డు. అయినా పార్టీ మారలేదు అంటాడు. వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి, వీళ్ళకన్నా సిగ్గు ఉండాలి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా సిగ్గులు వచ్చే తప్ప ఏం బతకండి ఆ బతుకు. మీ నియోజకవర్గాలు పోయి అడగరియాలా? మీరు అడగరి, మీరు పోయి ప్రజల ముందు తీర్పు కోర్రి, ఒక రెఫరెండం పెట్టి చెప్పులు తీసుకొని దాంతో రెంటపడి ఇంత సిగ్గు తప్పిన బతుక. డబ్బుల కోసం మీరు చేసే ఏది అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం మీ మారలేదు, పార్టీ మారలేదని చెప్పండి. మన నియోజకవర్గాలు పోయి ఇందిరాగా అక్కడ పోయి ఢిల్లీలో పోయి ఒకటి ఆలోచించండి. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే మరి ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీని ఎందుకు కలుస్తారండి? ఢిల్లీలో పోయి సోనియా గాంధీని ఎందుకు కలుస్తారండి? ఏడ కూర్చుంటారు అసెంబ్లీలో మీరు? అంటే సాంకేతికంగా నువ్వు ఎన్ని చెప్పినా కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ గారు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. తప్పదు మీకు, తప్పకుండా 10 నియోజకవర్గాలు ఉప ఎన్నిక రావాల్సిందే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేవేయాల్సిందే. చాలా కీలకమైన అంశం చూస్తున్నాం. వైపు ప్రజాక్షేత్రంలో ఎరువుల సంక్షోభంతో తెలంగాణ రైతులు అల్లాడుతూ ఉంటే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలను కూడా కాంగ్రెస్ సర్కారు వంచిందని చెప్పేసి ఓఎన్ఆర్ గారు మండిపడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు తోడు చివరికి కరువు భత్యం కూడా దాదాపు 900 కోట్ల రూపాయల బకాయిని కూడా చెల్లించకుండా వారిని అరిగోస పెడుతున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గతంలో హోంగార్డు కుటుంబానికి ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కారని కూడా మండిపడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, ఇప్పటికే ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన వ్యవహారంపై, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వ్యవహారంపై యువత రగిలిపోతా ఉన్నారు. ఇప్పుడు కారుణ్య నియామకాలకు సంబంధించిన వ్యవహారంపై కూడా రహస్య ఉత్తర్వులు, కారుణ్యాన్ని నిలిపివేస్తున్నట్టుగా రహస్య ఉత్తర్వులు తీసుకొచ్చినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏకు సంబంధించిన బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. వారికి ఇచ్చిన హామీల అమలు చేయకుండా వారిని కూడా అరిగోస పెడుతున్న సందర్భం, మరోవైపు కారుణ్య నియామకాలకు సంబంధించిన వ్యవహారం, ఈ 2 అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, కారుణ్య నియామకం చేయాలంటే కరుణ ఉండాలి. ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పిండు ఆ రోజు? మేము 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది. ఎప్పుడు? ఇది సెప్టెంబర్ 8, 2023 నాడు రవీందర్ కుటుంబాన్ని పరామర్శిస్తూ చెప్పిన మాట. 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేము ఖచ్చితంగా ఈ కారుణ్య నియామకాలు చేస్తాం, మీకు ఎక్స్గ్రేషియా ఇస్తాం, అప్పటి వరకు మేము మా పార్టీ నుంచి 2.5 లక్షలు ఇస్తాం అని చెప్పినోడు సరిగ్గా సంవత్సరం తిరగకుండా మొన్న 30 డిసెంబరు 2024 నాడు జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆ జీవోలో అంటే ఎంత అమానవీయంగా ఉన్నది ప్రభుత్వం అంటే, వీళ్ళు ఏమంటున్నారు ఆ జీవోలో? ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు గివ్ దెమ్ జాబ్స్, కంపాషనేట్ అపాయింట్మెంట్ టు హోమ్ గార్డ్స్ as they are rendering voluntary service. అందరూ గమనించాలి జాగ్రత్తగా, జనాలు, ప్రజలు మీరు గమనించండి. మేము వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారని జీవోలో రాసిండ్రు రాజుగారు. అసలు ఎంత నిర్దయ, ఎంత అమానవీయత! ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఏం చెప్పినావు? ఇప్పుడు ప్రభుత్వాలకి వరుసగా కొన్ని ఏండ్ల పాటు సేవ చేసిన ఆ కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు 800 మందికి సంబంధించి మీరు ఆ రోజు ఇచ్చిన హామీ ఏంది? ఈ రోజు ఎంత? 1, మీ హామీ నెరవేర్చకపోగా, 2, మేము వాళ్ళని కారుణ్య నియామకాలు చేయలేము ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేసిందని రాస్తున్నారు. మరి ఎందుకు అది తెలియదా మీకు? ఎందుకు మీరు ఆ రోజు హామీలు ఇచ్చిరు? ఎందుకు జూటా మాటలు చెప్తా ఉన్నారు? ఇప్పుడు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, అదెక్కడ పోయింది? ఈ సర్క్యులర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో 2 కింద
వాళ్ళకి ఇస్తామని సర్క్యులర్ కూడా విడుదల చేసి ఎందుకు పోయినరు? ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 50 మంది చనిపోయినరు. తాజాగా చనిపోయిన వాళ్ళకి ఎందుకు లేవు? వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు 5 లక్షలు కూడా పెండింగ్ లోనే ఎందుకు పెట్టిండ్రు? ఇవన్నీ కూడా రాజుగారు ఒకటి ఈ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్న కోదండరామ్ గాని వీళ్ళందరు కారుణ్య నియామకాలు సింగరేణిలో కావచ్చు, హోంగార్డులు కావచ్చు, కారుణ్య నియామకాల గురించి మాట్లాడే వీళ్ళందరూ కూడా ఈ మేధావులు అందరూ కూడా కోదండరామ్ గారు ఆ మంచిర్యాల ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడ పోయి చాలా సార్లు మీటింగ్లు కూడా పెట్టిండ్రు తెలంగాణ జనసమితిలో భాగంగా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ రోజు మాట్లాడాలి కారుణ్య నియామకాలు ఏదైనా అంతే కదా, అది సింగరేణి కావచ్చు, హోంగార్డులు కావచ్చు. సో వీళ్ళ జీవితాలంతా దుర్భరంగా ఉన్నప్పుడు వీళ్ళని ఆదుకోవాలి కదా. పైగా కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ కోదండరామ్ గారు మీది కాంగ్రెస్ పార్టీయే కదా. ఇప్పుడు మీ పార్టీ మీకు ఎమ్మెల్సీ ఇచ్చిన పార్టీ, మీరు మద్దతు ఇస్తున్న పార్టీ, మీరు ఏంటది గుండెల్లో పెట్టుకుని కాపాడుతున్న పార్టీ. జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి, అటు యువతలను కానీ హోంగార్డులను కానీ ఆదుకోవాలని రేవంత్ రెడ్డికి చెప్పాలి కదా. సో కాబట్టి ఏంటంటే ఈ రోజు అన్ని రకాలుగా ఒకటి మోసం చేయడం కాకుండా వాళ్ళ పట్ల చాలా అమానవీయంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తా ఉన్నది రాజు గారు. దీన్ని అందరూ కూడా ముక్తకంతంతో ఖండించడం ఒకటి. తర్వాత దీని మీద ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ జూటా హామీలు, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్, పరిహాసాలు, వీటన్నిటిని కూడా అడ్డుకునే బాధ్యత ఈరోజు ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీయే కాదు, అందరి పని కదా. ఈ తెలంగాణ సమాజం అందరిది, అందరూ కూడా మాట్లాడాలి. ఇదేదో బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయంగా కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల హక్కులను కాపాడే ఒక బలమైన గొంతుకగా ఈరోజు బీఆర్ఎస్ ఉన్నది. కాబట్టి భేషజాలు పక్కన పెట్టేసేసి బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న ఉద్యమాల్లో, తీసుకుంటున్న పోరాటాల్లో మద్దతు ఇవ్వడం బీఆర్ఎస్ కి, అదేదో అంటారు కదా లాతోంకి బూత్ బాతోం సే నహీ సున్తి అని, ఈ కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాలంటే, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా బలంగా ప్రజల గొంతు వినిపిస్తున్న బీఆర్ఎస్ కి మద్దతు పలకడం అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ ఈ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, ఓటర్లు కాదు, అందరి బాధ్యత కూడా రాజు గారు. ఇది కొద్దిగా చాలా పెద్ద అంశం. ఇది చాలా విశాలంగా ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణని కాపాడుకోవాలి, అందరి బతుకులని, అటు హోంగార్డులు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరిని కూడా కాపాడుకోవాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజు. ఎస్, మనం చూస్తా ఉన్నాం, చాలా కీలకమైన అంశం ఇది. ఓవైపు యువత, మరోవైపు ఉద్యోగులు, మరోవైపు కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వం దగా చేస్తుంది. కాబట్టి ఈ బాధితుల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ఉద్యమాలకు, బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలకు మిగతా సెక్షన్స్ అన్నీ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని శ్రీశైల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం. దీనికి తోడుగా జాబ్ క్యాలెండర్కు పూర్తిగా పాతరేసి ఉద్యోగ నియామకాలకు ఇప్పటికే పూర్తిగా ఆ హామీని నీళ్ళు వదిలిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి కారుణ్య నియామకాలకు కూడా గండి కొట్టి ఆ కుటుంబాలకు ఇచ్చిన హామీని కూడా ముఖ్యమంత్రి నెరవేర్చట్లేదు. తప్పకుండా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం, ఆ పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఓఎన్ఆర్ గారు కూడా స్పష్టంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిలదీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ హామీల అమలుపై ఆయా వర్గాలు ఎట్లా స్పందిస్తాయి, ఏ రకంగా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయనేది కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎన్ఆర్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు, వాస్తవాలు. నమస్తే.